కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని యోసేపు గారి జీవితం ద్వారా నేర్చుకోవడానికి ప్రభు సాయం చేశారు. అది పూర్తి చేయడానికి కూడా కృపనిచ్చారు, ఆయుష్నిచ్చారు. దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరలా తిరిగి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మరో అంశాన్ని ధ్యానించబోతున్నాం. అందులో దేవుని పాఠశాలలోని శ్రేష్ఠులు. దేవుని పాఠశాలలో శ్రేష్ఠులు. దేవుని పాఠశాల ఆయన పిలుపున్న వారికి, ఆయన ద్వారా రక్షించబడిన వారికి ఉంటుంది. కానీ నేర్చుకుని శ్రేష్టమైన విద్యార్థులుగా ఎదిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎంతమంది ఉంటారు? మీరు ఆలోచించండి ఒకసారి. మనం దేవుని పాఠశాలలో ప్రతినిత్యం సంబంధాల నడుమ, పరిస్థితుల నడుమ, సంఘర్షణ నడుమ, పోరాటం నడుమ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో. ఈ పాఠాలలో మొట్టమొదటిగా మోషే గారిని మనం అధ్యయనం చేయబోతున్నామని గత వారంలో నేను మీతో చెప్పాను. తిరిగి ఇప్పుడు మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దయచేసి. నిర్గమాకాండం 1వ అధ్యాయం. మోషే జనన సమయంలో ఉన్న పరిస్థితులు నేను చెప్తున్నాను. అందులో 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడు అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ సమయంలో మీ లేఖనాన్ని మాకు మీరు ఇచ్చారు. లేఖనం మీది, మేము నీకు చెందిన వాళ్ళం భూమి మీద. మీ పాఠశాలలో మేము ఉన్నాం. అనునిత్యం మాకు మీరు నేర్పించే తండ్రిగా ఉన్నారు, ఉపాధ్యాయునిగా ఉన్నారు, నేర్పించే స్నేహితునిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రభువా, క్రమశిక్షణ చేసేటువంటి ఓ మంచి తండ్రిగా మీరు మాకున్నందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరే మమ్మల్ని క్రమశిక్షణ చేయకపోయి ఉంటే మా దారి ఇటు వెళ్ళిపోయేదో, మేము ఏ వైపు ప్రయాణించేవాళ్ళమో, ఏం జరిగేదో. నిజమే ప్రభు, మీరు మా ఎడలు చూపుతున్న మీ అపారమైన కృప కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ కొద్ది మాటలు ఈ సమయంలో చెప్పుకోవడానికి నీ ఆత్మ నింపుదల నీ దాసునికి ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏ ప్రభుత్వం అయినా చట్టాన్ని ప్రజల చేతులకు ఇచ్చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. చట్టం ఎవరి చేతిలో ఉండాలి? పరిపాలకుల చేతిలో ఉండాలి. చట్టం ఎవరి చేతిలో ఉండాలి? రక్షక భటులైన వారి చేతిలో ఉండాలి, లా అండ్ ఆర్డర్లో. కానీ ఎప్పుడైతే మగపిల్లల్ని పుట్టుక దగ్గరే చంపేయండి అని మంతర్సాలను పిలిచి చెప్పాడో, అప్పుడు షిప్రా పియా అనేటువంటి వాళ్ళు కాన్పు పీటల మీద మగవాడైతే చమ్మని చెప్పాడు, ఆడుదైతే బ్రతకనిమ్మని చెప్పినప్పుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని పిల్లల మీద అధికారానికి తప్పనిసరిగా ద్వేషం ఉండే అవకాశం ఉంది. గతంలో చెప్పుకున్నాం మనం ఇది. అంత మాత్రమే కాదు, అధికారం అనేది అపవాది తన చేతుల్లోకి తీసుకుని దేవుని పిల్లల్ని బాధ పెట్టాలి అనే ఒకనొక కంక్లూషన్కి వాళ్ళని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు పిలిచి రహస్యంగా, ఎందుకంటున్నానంటే వాళ్ళు ఏ విధంగా వెళ్ళారో చూడండి. 10వ వచనంలో యుక్తిగా జరిగించటం, యుక్తి.
ఫరో యుక్తి పన్నాడు చంపడానికి. దానికి సాధనాలుగా మంత్రసానులను పిలిచాడు. మంత్రసాలను పిలిచి చంపండి మగపిల్లల్ని అన్నాడు. అంటే పురిట్లోనే ఆ బిడ్డ బయటకు వచ్చేటోడికి పీక నొలిమేస్తే ఏమో చచ్చిపోతాడుగా. అమ్మమ్మ మగపిల్లడు కానీ చచ్చిపోయాడమ్మా అనాలి. కానీ ఆ మంత్రసానులు యూదులకు సంబంధించిన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు, అన్నులై ఉండొచ్చు. కానీ వారికి దేవుని భయం ఉంది. ఈ కారణం చేత వారు మగపిల్లల్ని చంపకపోయేటప్పటికీ రాజుగారు ఎంక్వైరీ చేయడానికి ప్రారంభించి రమ్మన్నాడు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? వారు ఇచ్చినటువంటి ఆన్సర్ చూడండి. అందుకు మంత్రసానులు 19వ వచనం, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఎప్పుడైనది వాస్తవం. దేవుని పిల్లల యొక్క స్త్రీలు, దేవుని పిల్లల్లో స్త్రీలైన వారు లోకంలో ఉండేవారు లాంటి వారు కారు. వాళ్ళు చురుకైన వారు. వారు తమ కుటుంబాల విషయంలో చురుకైన వారు, దేవుని పని విషయంలో చురుకైన వారు, దేవుని మహింపరిచే దగ్గర కూడా చురుకైన వారుగానే ఉంటారు. చురుకైన వారు మంత్రసాని వాని వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందురని ఫరోతో చెప్పాడు. ఫరోతో వాళ్ళు చెప్పారు. అంటే మేము వెళ్ళేటప్పటికే కనేసి ఉంటున్నారు, మేమేం చంపగలమని. దానికి కారణం అటు హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అన్నమాట వాస్తవమే. వారు వెళ్ళేటప్పుడు కనడం అనేది వాస్తవమే. వీరు దాన్ని ఆధారం చేసుకుని తాము దేవుని చిత్తం నెరవేరుస్తున్నాము. ఏం ప్రమాణాలు ఉంటాయి? ప్రభువుని అభిమానించవచ్చు, కానీ ప్రమాణాలు వాళ్ళలో మనం వెతకొచ్చా? వాళ్ళు దేవుని పిల్లలు కాదు, కానీ దేవుని పిల్లలకు సాయం చేయడం కోసం వాళ్ళు అలాంటి పని చేయడానికి ఆరంభిస్తారు. మీరే ఊహించండి. ఇలాంటి ఉదాహరణ నేను మరొకటి చూపిస్తాను. యెహోషువ గ్రంథం గుర్తుందా మీకు? గూఢచారులు వెళ్ళారు యెరికోలోనికి, రాహబు యొక్క ఇంటికి వెళ్ళారు. వాళ్ళని ఆమె పైన దాచింది. రాజభట్లు వచ్చారు. ఏం చెప్పింది? ఎలా చెప్పింది? రాజభట్లు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని కిందకి దింపి ఏం చెప్పింది? ఎలా మాట్లాడింది? మాట్లాడి వాళ్ళని ఎలాగూ క్రిందకి దింపేయడానికి ఆమె చేసింది. ఇక్కడ అబద్ధం ఆడిందిగా అని అంటే, దేవుని ఎరగని వాళ్ళ దగ్గర ప్రమాణాలను ఆలోచించడం అనేది బుద్ధిహీనత కదా. వాళ్ళు దేవుని గురించి విన్నారంతే. దేవుని ప్రజల్లో చేరినవారు కారు, ఇంకా దేవునికి దూరస్తులుగానే ఉన్నారు. అయినా దేవుని పిల్లలకు సాయం చేయాలి అన్నది వాళ్ళకున్న ఒక దృక్పథం. అంతేకాదు, మరో మాట కూడా చెప్తాను మీకు నేను. రాజుల మొదటి గ్రంథంలోనే సారిపాతు నుంచి ఏలియా ఇశ్రాయేలు దేశానికి వచ్చేటప్పుడు దారిలో ఓబద్య కనపడతాడు. ఓబద్య ఎక్కడున్నాడు? ఆహాబు దగ్గర, యెజెబెల్ దగ్గర ఉన్నాడు. గృహ నిర్వాహకుడుగా, స్టోర్డ్గా ఉన్నాడు. అలా ఉన్నవాడు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో గుహకు 50 మందిగా 2 గుహల్లో వారిని పోషిస్తున్నాడు. ఎవరితను? రాజు దగ్గర మంచి ఉన్నతమైన పదవిలో ఉండి దేవుని పిల్లలను పరోక్షంగా కాపాడుతున్నవాడు, పరోక్షంగా వారిని పోషిస్తున్నవాడు, రాజు యొక్క ఖడ్గానికి బలి కాకుండా కాపాడుతున్నవాడు ఇతను. కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు. వారు కష్టంలో, శ్రమలో దేవుని పిల్లల కోసం తమ వంతు చేసి వారిని పోషించేవారుగా, వారిని కాపాడేవారుగా, వారిని సంరక్షించేవారుగా ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. తప్పనిసరిగా నేటి పరిస్థితుల్లో దేవుని పిల్లల మీద జరిగేటువంటి దాడికి దేవుడే కొద్దిమందిని తన కొరకు లేవనెత్తుకోవడం అనేది చరిత్ర అంతటిలో సార్. మీరు ఆలోచించండి. మీరు కోరిటన్ భూమి గురించి చదివారా? ఆమె హిట్లర్ కాలంలో యూదులను లక్షలాది మందిని చంపేస్తున్నప్పుడు యూదులను తమ నేలమాళిగలో దాచి వాళ్ళ నాన్నగారు కోరిటన్ బూమ్ వాచెస్, వాళ్ళ కంపెనీ, అది వాచ్ కంపెనీ, అందులో దాచారు. ఆలోచించండి. ఏ తరంలోనైనా దేవుని పిల్లల మీద శత్రుత్వం వహించిన వారి నుండి కాపాడడానికి కానీ,
పోషించడానికి కానీ భద్రపరచడానికి కానీ కొంతమందిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఓబద్యా ఎంత చేస్తున్నా రాజు యొక్క క్రౌర్యానికి ఏమైనా లోనయ్యాడా? రాజు పసిగట్టగలిగాడా? ఏమీ లేదుగా. అంటే దేవుడు తప్పనిసరిగా దేవుని పిల్లలకు సహకరించేవారు కానీ, దేవుని పిల్లలకు సహాయం చేసేవారు కానీ, దేవుని పిల్లలను రక్షించడానికి దేవుని సాధనాలుగా ఉండేవారికి రాదగిన దీవెనిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ దేవుని పాఠశాలలో. అందుకని నిర్గమకాండం 1వ అధ్యాయం రాసిన మాట ఏమిటంటే, వాళ్ళ చక్కటి మాట రాశాడు ఆయన. 19వ వచనం చివరి భాగంలో, వారు ప్రసవించిందులని ఫరోతో చెప్పిరి అంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడంటే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుని ఇక్కడే ఒక మాట చెప్పాలి. దేవుని నామం పేరట గిన్నెడు సన్నిళ్ళిచ్చినవాడు తన ప్రతిఫలాన్ని కోల్పోడు అన్నది లేఖనం. మీరు చూపిన ఉపకారాన్ని మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అన్నది. దేవుని పిల్లలకు తమ వంతు తాము సాయం చేసేవారికి మేలు చేసే దేవుడు ఆయన ఎవ్వరికి రుణస్థుడిగా ఉండడం. ఈ షిప్రాపుయ అనేటువంటి ఈ ఇద్దరు, వీరి కింద చాలామంది మంత్రస్నానులు ఉంటారు. వీరు కాన్పులు నిర్వహించేవారుగా ఉన్నారు. అలాంటి వారికి దేవుడు మేలు చేశాడు అంటే ఏ మేలు చేశాడో మనకు తెలీదు. కానీ మేలులో ఒక భాగం మాత్రం కింద రాసింది చూడండి. అది దాంట్లో, ఆ జనము మిక్కిలి విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఇశ్రాయేలీయులు ప్రబలడం మాత్రమే కాదు, ఈ మంత్రసానులైన వారి కుటుంబాలు కూడా విస్తరించాయి, ప్రబలాయి. అంటే దేవుడు వారి సంతానాభివృద్ధి కలుగు చేశాడు. విస్తారంగా వాళ్ళని ఆయన పెంచాడు, వారిని పోషించాడు, వారిని వర్ధిల చేశాడు. ఈ వర్ధిల చేయడం దగ్గర మరో మాట కూడా పరిశుద్ధాత్ముడు అద్భుతంగా రాశారు. చూడండి, ఈ 1వ అధ్యాయంలోనే 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వాళ్ళు దేవుని పిల్లలైన హెబ్రీయులకు మేలు చేయడం ద్వారా దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. వాళ్ళలో ఉన్న ఒక లక్షణం దేవుని భయం. ఆ దేవుని భయం దేవుడు చూశాడు. చూసిన వాడు ఏమన్నాడు? ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసినాం. అంటే ఆడపిల్లలు తక్కువ, మగపిల్లలు ఎక్కువ మంది అనమాట. ఆలోచించండి. ఇప్పుడు మగబిడ్డల్ని దేవుడిచ్చి వంశాభివృద్ధి కలుగు చేయడం అనే దగ్గర వీఆర్ గోయింగ్ టు సీ ఏ రియల్ బ్లెస్సింగ్ భూమి మీద. ఇది వాళ్ళకి చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఆలోచించవలసిన మరో మాట ఏమిటంటే, దినాలు గడిచే కొద్దీ భయాలు అధికమవుతున్నాయి. భయాలు అధికమయ్యే కొద్దీ మనుషులు ప్రమాణాలను వదిలిపెట్టేసేవారుగా, కాంప్రమైజ్ అయిపోయేవారుగా, కలిసిపోయేవారుగా కనపడతారు. కానీ ఎవరు దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు తమ వంతు తాము చేస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇప్పుడు మనం తిరిగి 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. మంత్రసానులు రాజాజ్ఞను కాదనుకున్నారు, ధిక్కరించారు దేవుని భయాన్ని బట్టి. ఇప్పుడు ఈ అమరాము, యోకుబేదులు రాజాజ్ఞకు భయపడలా. ఇదే మాట మీరు చూడండి, హెబ్రీ పత్రికలో రాసుంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
11వ అధ్యాయంలో వీళ్ళ గురించి రాసిన మాట నేను చదివి మీకు వినిపిస్తాను, మీరు చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టారు. ఇక్కడ మోషేను గురించిన ప్రస్తావన ఏమిటంటే ఆ బిడ్డ సుందరుడై ఉండుట చూచి, ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి. నేను మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు మీరు అపోస్తల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. అపోస్తల కార్యాల గ్రంథం దగ్గరికి వస్తే మీకు కనిపించేది ఏమిటంటే 7వ అధ్యాయం 19-20 వచనాలు. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలముందే మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై. అక్కడ మాట్లాడింది ఆయనే, ఇక్కడ మాట్లాడి రాయిస్తుంది ఆయనే. ఈ రెండింటినీ దగ్గరికి తండి. ఆయన సుందరుడు, పుట్టిన శిశువు దివ్య సుందరుడు. అంటే ముక్కు బాగోవడం, ముఖం బాగోవడం, కళ్ళు బాగోవటం, తల బాగోవటం, దేహం బాగుండటం కాదు. అదంతా వాస్తవమే, కానీ దానికి మించింది చూడగలిగారు. అంటే ఈ తల్లిదండ్రులు కూడా ఆత్మీయులు. వీళ్ళు దేవుని ప్రమాణాన్ని నెరవేర్చినవాడు. తాను లేవి సంతానానికి సంబంధించిన ఆమెను వివాహం చేసుకున్నాడు. అంటే సపరేషన్, ప్రత్యేకించుకోవడం అనేది ఎవరైతే చేస్తారో వారికి దేవుడు శేషాన్ని ఇస్తాడు. వారి గర్భం నుంచి శేషం వెలుపలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేకించుకున్నటువంటి అమరాము యోకోబేదుల కడుపున మోషే జన్మించడం దేవుని కృప. దివ్య సుందరుడు అన్నప్పుడు అతని ముఖం మీద పరలోకపు వెలుగును చూశారేమో. ఆ కుర్రాన్ని చూడగానే వాళ్ళు ఇమేజ్ అయ్యారేమో. కొంతమంది పిల్లలను చూస్తున్నప్పుడు నిజంగానే అనిపిస్తుంది, తప్పకుండా దేవుడు ఇతన్ని వాడుకుంటాడు భవిష్యత్తులో అని. కొందరు చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది, ఇతడు రేపటి దినాన్న దేవుని ప్రజలకు అండవుతాడు అని. ఇలా అమ్మా నాన్నలు విశ్వాసం కలిగిన వారు కనుక వారు ఆ బిడ్డను చూడగానే అతడు దివ్య సుందరుడు అనే సత్యాన్ని గుర్తించి వారు రాజాజ్ఞకు భయపడక అనే పదం. రాజాజ్ఞ మగపిల్లల్ని చంపేయమని. కానీ దేవుని చిత్తం ఏమిటి? ఈ పిల్లాడు బ్రతకాలి. బ్రతికినవాడు రేపటి దినాన్న దేవుని అత్యున్నతమైన సాధనంగా ఉండాలి. ఇప్పుడు ఈ దేవుని పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, మన పిల్లల్ని మన కోసం కాక పరలోకం కోసం పెంచాలి. మన కోసం కాకుండా దేవుని కోసం పెంచాలి. అలాంటప్పుడు మనం దాయవలసిన పరిస్థితి ఉంది పిల్లల్ని. ఈ మధ్యకాలంలో ఓ మీటింగ్లో ఓ తమ్ముడు చార్లెస్ ఇలా అన్నాడు, మోషేని తన తల్లిదండ్రులు దాచారు, అధికారం కంటపడకుండా, లోకం కంటపడకుండా, ద్వేషించేవారి కంటపడకుండా దాచారు. మన పిల్లల్ని కూడా మనం దాయాలి. దైవ విరోధులు, లోకం వాళ్ళని నష్టపరచకుండా మన పిల్లలను మనం దాయవలసిన వారంగా ఉన్నాము అన్నాడు. వాస్తవమే. అమ్మా నాన్నలు మోషేను 3 నెలల కాలం ఎలా దాచారు? ఎంట చంటి బిడ్డ ఏడుపు వినపడితే ప్రక్కనోళ్ళ కొడుకుని తీసుకెళ్ళి నైల్లో పాడేస్తే నీ కొడుకు సజీవంగా ఉంటాడు, ఓర్చుకుంటారా? నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారు కదా. అంతేకాకుండా మోషే కంటే పెద్దవాళ్ళైన మిరియాము, అహరోన్లు ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పరా మాకు తమ్ముడు పుట్టాడని? ఎవరు ఆపగలుగుతారు?
అమ్రాము యోకుబేదులు తన ఇంటిని ఒక అద్భుతమైన పాఠశాలగా వారు మార్చారు. ఆ వయసులో ఆ పిల్లలు బయటకు వెళ్ళి ఇంటిని గురించి చెప్పకుండా మౌనంగా ఉండడం అనేది సాధ్యమవుతుందండి? కానీ వీళ్ళ పేరెంటింగ్ వల్ల, ఈ తల్లిదండ్రులు నేర్పిన విధానాన్ని బట్టి వారు మౌనంగా ఉన్నారు. ఆ ఇంటిలో నుంచి ఆ బిడ్డ ఏడుపు బయటికి వినపడకుండా జాగ్రత్త పడ్డారు. ఎలా పడ్డారో తెలియదు. మరి 3 నెలల కాలం ఒక బిడ్డను దాచి రోజు తిరిగేటువంటి రాజు యొక్క సైనికులు మాత్రం కాదు, కరెక్ట్గా ఎవరికి అప్పచెప్పాడు? సిప్రాపుయాలు ఎప్పుడైతే చంపలేదో రాజు చేసిన పని ఏమిటి చూడండి. 22వ వచనం. ఇప్పుడు ప్రజలందరికీ చాటింపు వేశాడు. హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి, అది తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. అంటే ఇప్పుడు చట్టం ఎవరి చేతి తీసుకొచ్చాడు? ప్రజల చేతిలో చట్టం పెట్టాడు. దారే పోతున్న ఐగుప్తుడు వింటే చాలు, ఆ బిడ్డకి ఆయుష్ లేదు, చంపేయడమే. కానీ 3 నెలల కాలం దాయడం సాధ్యం కాదు. దేవుని కోసం ఓ బిడ్డను పెంచి పెద్ద చేయడం దగ్గర నా బాధ్యతలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు పెరిగాడు. ఆయన 33 సంవత్సరాలు యవనస్తుడయ్యాడు. సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రతి కీడు నుంచి తప్పించేవాడుగా ఉంటాడు. ఆయన రెక్కల నీడన మనం ఒదిగి ఉండడానికి మనం ఆయనకు అప్పగించుకుందాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ చేతులకే విన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ లోకం నష్టపరచాలనుకున్నప్పుడు దాచేటువంటి మనసు యోకుబేదు అమ్రాముల కంటే మరి శ్రేష్టమైన మీకుంది. మీరే మమ్మల్ని కాయకపోయి ఉంటే ఈ పాటికి ఏనాడో ఏ ప్రమాదం వద్దనో, ఏ అనారోగ్యం వద్దనో మేము మరణించి ఉండేవాళ్ళం. నీ పని చేసే ఆధిక్యతను కోల్పోయేవాళ్ళం. కానీ దాచినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి రాదగిన దీవెనిచ్చే దేవుడు గన కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం మాకు దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.